శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. త్రిశతి ఉత్తరపీఠికలో 52, 53, 54 శ్లోకాల్లోని విశేషాలు తెలుసుకుందాం. 52, 53 శ్లోకద్వయం. 54 ఏతజ్జపపరో భూయాత్ నాణ్యదిచ్చేత్ కదాచన ఏతత్ కీర్తన సంతుష్ట శ్రీదేవి లలితాంబిక. భక్తస్య యదిష్టం స్యాత్ తత్తత్ పూరయతే ధ్రువం తస్మాత్ కుంభోద్భవమునే కీర్తయత్వమిదం సదా. నా పరం కించిదపి తే బోద్ధవ్యమవశిష్యతే ఇతి తే కథితం స్తోత్రం లలితా ప్రీతిదాయకం. హయగ్రీవస్వామి వారు అగస్త్యుడి వారికి చెప్తున్నారు, నాయన అగస్త్య, ఇంతకంటే నేను చెప్పవలసింది లేదయ్యా. సర్వమపి భవతే కథితం. యద్యదభీష్టం త్వయా సంకల్పితం తత్తత్ పార్వతీపరమేశ్వర దివ్యానుగ్రహేణ మయా కథితం. ఏతద్వినా కించిదపి న భవేత్. పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహం వల్ల నువ్వు ఏది అనుకున్నావో, ఏది పొందాలనుకున్నావో అది పొందావు. ఆయుధంపతుల అనుగ్రహంతో నేను అది చెప్పగలిగాను నీకు. ఎందుకంటే చెప్పవలసింది ఏమీ లేదయ్యా. సహస్రనామం విన్నావు, త్రిశతి విన్నావు, ఇంకా ఏం వినాలి? అష్టోత్తరశతం కూడా ఇందులో భాగమే. ఏతత్ జపపరో భూయాత్ నాణ్యదిచ్చేత్ కదాచన ఏతత్ కీర్తన సంతుష్ట శ్రీదేవి లలితాంబిక. ఏతత్ జపపరః భూయాత్ నా అన్యత్ ఇచ్చేత్ కదాచన ఏతత్ కీర్తన సంతుష్ట శ్రీదేవి లలితాంబిక. దశపది అయం శ్లోకः. భక్తస్య యద్యదిష్టం స్యాత్ తత్తత్పూరయతే ధ్రువం తస్మాత్ కుంభోద్భవమునే కీర్తయత్వమిదం సదా. భక్తస్య యత్ ఇష్టదం స్యాత్ తత్ పూరయతే ధ్రువం తస్మాత్ కుంభోద్భవమునే కీర్తయ త్వం ఇదం సదా. పంచదశపది అయం శ్లోకः. నా పరం కించిదపి తే బోద్ధవ్యమవశిష్యతే ఇతి తే కథితం స్తోత్రం లలితా ప్రీతిదాయకం. నా అపరం కించిత్ అపి తే బోద్ధవ్యం అవశిష్యతే ఇతి తే కథితం స్తోత్రం లలితా ప్రీతిదాయకం. ద్వాదశపది అయం శ్లోకः. ఏతత్ జపపరో భూయాత్. త్రిశతి నామాలను జపించడం ఎవరికైతే బాగా అలవాటి, ప్రతిరోజు త్రిశతి నామాలను ఎవరైతే జపం చేస్తారో నాణ్యదిచ్చేత్ కదాచన, వాడికి ఇంకేమైనా కోరవలసింది ఉంటుందా? కోరవలసింది ఏదైనా ఉంటుందా? నకించిదపి భవేత్, ఏదీ ఉండదు. కారణం ఏతత్ కీర్తన సంతుష్ట శ్రీదేవి లలితాంబిక. త్రిశతి కీర్తన చేత లలితామాత సంతృప్తి పొందుతారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. వసున్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి లలితా సహస్రం కంటే కూడా స్వామివారు చెప్పిన శక్తి మంత్రాలు, అమ్మవారు చెప్పినటువంటి స్వామి మంత్రాలు, ఉభయులు చెప్పినటువంటి హ్రీంకార మంత్రాలు ఏం కావాలండి ఎంతకంటే? భక్తస్య యద్యదిష్టం స్యాత్. భక్తుడికి ఏదైతే ఇష్టమవుతుందో, ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉంటుందో
తత్తత్ పూరయితే ధ్రువం, అది పూర్తిగా సిద్ధిస్తుంది. ధ్రువం నిశ్చయం న సందేహ. తస్మాత్ కుంభోద్భవ మునే, తస్మాత్ అందువల్ల కుంభోద్భవ మునే, ఓ కుంభోద్భవ మహర్షి, అగస్త్య మహర్షి, కీర్తయ త్వం ఇదం సదా, త్వం ఇదం సదా కీర్తయ. గురువుగారు శిష్యుడికి ఎంతకంటే చెప్తారండి? నువ్వు నిత్యం జపం చేస్తుండవయ్యా, ఎంతకంటే ఏం కావాలి? త్వం నీవు, ఇదం దీనిని, ఈ త్రిశతిని, సదా ఎల్లప్పుడూ కీర్తయ కీర్తించు. ఆ ఉద్దేశం ఆయనకే కాదండి, ఆయనకు కూడా కాదు, ఆయన సర్వజ్ఞుడిగా అన్ని తెలిసినవాడు. మన కోసం ఆయన అడిగారు, మన కోసమే ఆయన నిమిత్త మాత్రంగా చేసుకుని హయగ్రీవ స్వామివారు చెప్పారు. అర్జునుడిని నిమిత్త మాత్రంగా చేసుకుని కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పారు కదా, గీతోపదేశం చేశారు కదా. నిజానికి అర్జునుడికి చెప్పాలా? వాడిద్దరూ ఒకటే, నరనారాయణుడు, శ్రీ మహావిష్ణువు యొక్క అంశలు. మన కోసం, మనం వినడం కోసం, మనం అధ్యయనం చేయడం కోసం, మనం అవగతం చేసుకుని ధారణలో ఉంచుకోవడం కోసం అర్జునుడిని నిమిత్త మాత్రంగా పెట్టుకుని, నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్, నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్, అర్జున నిమిత్త మాత్రుడు, నీ ద్వారా లోకానికి వెళ్ళాలి, అది అక్కడ విశేషం. అంతే అగస్త్యుల వారు నిమిత్తం చేసుకుని, నిమిత్తమాత్రుడిగా చేసుకుని హయగ్రీవ స్వామి వారు మనందరికీ చెప్పినటువంటి విశేషమైన విషయం. నా పరం కించిదపితే బోద్ధవ్యం అవశిష్యతే, తే బోద్ధవ్యం అవశ్యం, తే బోద్ధవ్యం అపరం కించిదపి నా అవశిష్యతే. నీకు బోధించవలసిన, చెప్పవలసిన విషయం, చెప్పవలసిన మంత్రాలు జపాలు కూడా ఇంకా ఏమీ లేవయ్యా. ఏతదేవ చరమం ఉపదేశం భవతి, ఇది ఏతదేవ అంతిమోపదేశం. అపరం కించిదపి బోద్ధవ్యం నా అవశిష్యతే, తే తే నీకు అపరం కించిదపి మరొకటి ఏదైనా కూడా బోద్ధవ్యం బోధించదగింది నా అవశిష్యతే, ఏం మిగల్లేదు. త్రిశతి చెప్తే అంతా చెప్పినట్టే, అని చెప్పినట్టే. ఇతితే కథితం స్తోత్రం లలిత ప్రీతిదాయకం, అందుచేతనే అమ్మవారికి ప్రీతిప్రదమైనటువంటి త్రిశతి స్తోత్రాన్ని నీకు చెప్పాను, అది కూడా అమ్మవారి అనుమతితో. శ్రీ విద్యోపాసకుడు లలితా త్రిశతి నామ జపపరాయణుడై ఉండాలి. దీనికంటే మరొకటి ఏది కోరక్కర్లేదు. త్రిశతి నామ జపంతో అమ్మవారు సంతోషిస్తారు. అతనికి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే అనుగ్రహిస్తారు. కనుక ఓ అగస్త్య, లలితా త్రిశతిని సంకీర్తన చేస్తూ ఉండు. ఇంకా చెప్పవలసిందేమీ లేదయ్యా నీకు. అమ్మవారికి ఏదైతే ఇష్టమైనదో అదంతా నీకు చెప్పాను కదా, మనం కూడా విన్నాం కదా, ఎంతకంటే ఏం కావాలి మనకు. ఏతజ్జప పురోభూయాత్ నాణ్యదిచ్చేత్ కదాచన, ఏతత్ కీర్తన సంతుష్ట శ్రీదేవి లలితాంబిక, భక్తశేజదిష్టం స్యాత్ తత్తత్ పూరయితే ధ్రువం, తస్మాత్ కుంభోద్భవమునే కీర్తయత్వం ఇదం సదా, నా పరం కించిదపితే బోద్ధవ్యం అవశిష్యతే, ఇది తే కథితం స్తోత్రం లలితా ప్రీతిదాయకం. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. తర్వాత విభాగంతో మనకు లలితా త్రిశతి అధ్యయనం పూర్తవుతుంది. అమ్మవారి దివ్యానుగ్రహం పొందుతాం. పూర్తయింది కదా అని ఆపకండి, కొనసాగిస్తూ ఉండండి. మళ్ళీ మళ్ళీ వినండి, మళ్ళీ మళ్ళీ అమ్మవారి అనుగ్రహం పొందండి. అందరూ అమ్మవారికి దివ్యానుగ్రహానికి పాత్రలు అవ్వండి.